మెట్రోలో ప్రయాణిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మెట్రో, బస్, ట్రైన్ ఇలా మూడు కూడా చూసుకుంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, అలాగే ఆడ మగ చిన్నపిల్లలతో తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రయాణించే ప్రయాణం అని చెప్పచ్చు. అలాంటి మెట్రోలో, బస్సెస్లో, అలాగే ట్రైన్లో అనేక మంది ఎక్కుతూ ఉంటారు. కానీ ఎక్కడ కూడా సేఫ్టీ లేదని చెప్పచ్చు. ఇప్పుడు ఏదైతే పక్కన విజువల్స్లో మనం చూస్తున్నామో ఆ వీడియోలో ఆ ప్రబుద్ధుడు అసలు ఏం చేస్తున్నాడు, ఏంటి, అతన్ని ఫోకస్ చేయడానికి గల కారణం ఏంటనేది ఒకసారి నేను మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం అక్కడ చూస్తున్నాం, ఎల్లో అండ్ వైట్ షర్ట్ వేసుకొని ఎవరైతే హ్యాంగర్కి ఏలాడుతూ ఉన్నాడో అతను ఏం చేస్తున్నాడు? ప్రయాణిస్తున్నాడా అంటే ప్రయాణిస్తున్నాడు. కానీ వాడు చేస్తున్న ఆ రీతి చూస్తే ప్రతి ఒక్కరికి కూడా కోపానికి గురి చేస్తుందని చెప్పచ్చు. చుట్టుపక్కల ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు, వృద్ధులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నారని కామన్ సెన్స్ కూడా లేకుండా పబ్లిక్ ప్లేస్లో వాడు ప్రవర్తించే ఆ తీరు ఒక్కసారి చూడండి. మీకేమనిపిస్తుందో కింద కామెంట్లో కూడా రాయండి. పబ్లిక్ ప్లేసెస్లో చాలామంది కూడా డీసెంట్గా ప్రవర్తిస్తూ ఉంటాడు, కానీ వీడు మాత్రం కామాంధుడు అనే చెప్పచ్చు. మెట్రోలో ఒక కామాంధుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒక వైపు నుంచి ముందు బ్లాక్ ప్యాంట్ వేసుకొని ఒక వ్యక్తి నించున్నాడు, కానీ వీడు మాత్రం వెనకాల ఏం చేస్తున్నాడో చూడండి. ప్యాంట్ జిప్ ఇప్పేసి ఆ విధంగా నించోని పైన చెయ్యి ఆ రాడ్డుకి పట్టుకొని వేలాడుతూ ఎక్కడైతే స్టేషన్ వస్తుందో అక్కడ పడిపోతున్నట్టుగా యాక్టింగ్ చేసి వాళ్ళు ఆ ముందు ఉన్న ఆడవాళ్ళు కావచ్చు, లేకపోతే మగవాళ్ళు కావచ్చు, వాళ్ళకి తాకుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని చెప్పచ్చు. పక్కన మనం చూస్తున్నాం, వెనకాల ఒక ఇద్దరు పురుషులు ఉన్నారు, పక్కన కూడా ఆడవాళ్ళు కనిపిస్తున్నారు. కొన్ని కారణాల రీత్యా కొన్ని విజువల్స్ని మనం బ్లర్ చేస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నామని చెప్పచ్చు. అక్కడ ఆ పక్కన పాకెట్లో ఫోన్ కూడా కనిపిస్తుంది, అటువైపు పురుషులు ఉన్నారు, మొత్తం కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. అంటే వీడు ఎప్పటి నుంచి చేస్తున్నాడు? అసలు ఇంత కూడా భయం లేకుండా సామాన్య ప్రయాణికుల్లాగా ఏమీ తెలియనట్టు అలా నించున్నాడు. కానీ వీడు చేస్తుంది మాత్రం కామ బుద్ధి ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. ఒక స్టేషన్లో టికెట్ తీసుకొని ఒక స్టేషన్లో దిగి మళ్ళీ అక్కడ టికెట్ తీసుకొని మళ్ళీ ఇంకొక స్టేషన్లో దిగి ఈ విధంగా ఎక్కడైతే మహిళలు ఎక్కువగా ఉంటారో, ఏ బోగీలో అయితే, ఏ కంపార్ట్మెంట్లో అయితే మహిళలు ఎక్కువగా ఉంటారో అక్కడ ఈ విధంగా, ముఖ్యంగా ఎక్కడైతే పబ్లిక్ అంటే ప్రయాణికులు ఎక్కడ ఎక్కువగా రద్దీగా ఉంటుందో ఆ ప్లేసెస్లో ఈ విధంగా నించొని వాళ్ళ మీద పడుతున్నట్టుగా ఈ కామాంధుడు మనం చూస్తున్నాం. వాడి ఫోటోని కూడా మనం జూమ్ చేసి మరీ చూస్తున్నాం. పక్కన ఆ స్పెట్స్ పెట్టుకొని ఒక మహిళ కూడా ఉంది, ఆ మహిళకు కూడా తాకుతూ ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేది చూస్తున్నాం. మరి ఎప్పటి నుంచి చేస్తున్నాడో ఏంటో, కానీ ఇట్లాంటి పిచ్చి కుక్కల్ని ఏం చేయాలి? ఎందుకంటే ఎక్కడ కూడా ఆడవారికి భద్రత లేని పరిస్థితి కనిపిస్తుంది. వీడి ఫేస్ని కూడా మనం రివీల్ చేస్తున్నాం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్లో అని చెప్పొచ్చు. వీడు ఎక్కడైనా కనిపిస్తే మరి ఏ విధంగా వీడికి బుద్ధి చెప్తాడు? చాలా మంది కూడా ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారిందని చెప్పొచ్చు. వీడు ఎన్ని రోజుల నుంచి, ఎన్ని నెలల నుంచి చేస్తున్నాడో తెలియదు, కానీ ఒక్కసారిగా ఈ విజువల్స్ అన్నీ కూడా రిపోర్టర్, ఒక వ్యక్తి ఇవన్నీ కూడా చూసి అతను మీడియాలో హల్చల్ చేయడం జరిగింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వాడిని ఏ విధంగా బుద్ధి చెప్పాలి అంటూ కూడా కింద కామెంట్స్లో రాస్తున్నారని చెప్పొచ్చు. ఇలాంటి వ్యక్తులు ఎక్కడ కనిపించినా సరే ఖచ్చితంగా చొప్పు తీసుకొని కొట్టాలి, లేదా నర్రి రోడ్డు మీద బట్టలిప్పి కట్ చేసి పారేయాలంటూ కూడా చాలామంది చెప్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా చెప్తుంది ఒక్కటే, ప్రయాణించేటప్పుడు పిల్లలున్నారు జాగ్రత్త, లేకపోతే సెల్ ఫోన్లు, బ్యాగులు దొంగలించే వాళ్ళు ఉన్నారు, అంటే దొంగలున్నారు జాగ్రత్త అంటూ కూడా చాలామంది చెప్తూ ఉంటారు. కానీ మెట్రోలో, బస్సులో, బస్ స్టాపుల్లో, ట్రైన్లో కామాంధులు ఉన్నారు జాగ్రత్త అంటూ ఎవరు చెప్పరు. కానీ అదంతా కూడా చూసుకోవాల్సిన బాధ్యత పెద్దవాళ్ళదే అని చెప్పచ్చు. ప్రతి ఒక్క పిల్లలకి, ఆడపిల్లలకి, ఇంట్లో ఉన్న వాళ్ళు పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా చెప్పాల్సిన మాట, కామాంధులు ఉన్నారు జాగ్రత్త. ఇప్పుడు మనం పైన చూస్తున్నాం, మెట్రోలో కామాంధుడు ఎప్పటి నుంచి చేస్తున్నాడో తెలియదు, కానీ ఒక్కసారిగా ఈ విజువల్స్ అన్నీ కూడా మీడియాకి చిక్కాయని చెప్పొచ్చు. ఈ విజువల్స్ అన్నీ కూడా ఇప్పుడు హల్చల్ అవుతూ ఉన్నాయి. ఎక్కువగా చూసుకుంటే ప్రయాణం అనేది తగ్గుతుంది కాబట్టి స్పీడ్గా వెళ్ళే ఏదైతే మెట్రో ఉందో దాంట్లోనే మహిళలందరూ కూడా ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఆ ట్రావెల్ చేసే చోట కూడా ఎంతమంది పబ్లిక్ ఉంటారు అనేది కూడా మనకు తెలుసు. దాదాపుగా రోజుకి వేలల్లో మహిళలు ప్రయాణిస్తూ ఉంటారు. ఆ మహిళల్ని టార్గెట్గా పెట్టుకొని ఇలాంటి పిచ్చి కుక్కలు,
కామాంధులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పొచ్చు. మనం క్లియర్గా చూస్తున్నాం. అయితే బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, లేకపోతే చిన్నపిల్లలు కూడా కావచ్చు, ఖచ్చితంగా మీ పక్కన ఏం జరుగుతోంది, మీ పక్కన నించిన వ్యక్తి ఏం చేస్తున్నాడు, నించోనే ఉన్నాడా లేకపోతే ఏమైనా ఇతర యాక్టివిటీస్ కనుక చేస్తే ఖచ్చితంగా మీరు దాన్ని సెల్ ఫోన్లో చిత్రీకరించండి. లేదా పక్కనే ఎవరైనా ఉంటే వాళ్ళకి కంప్లైంట్ చేయండి, షీ టీమ్కి కంప్లైంట్ చేయండి, మెట్రోలో ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటుందో వాళ్ళకి కంప్లైంట్ చేయండి. అవన్నీ కూడా ఫోన్లో చిత్రీకరించి ఖచ్చితంగా మీడియాలో పెట్టినా లేకపోతే ఎవరికైనా చూపించినా పక్కనే ఉన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి చెప్పినా సరే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారని చెప్పొచ్చు. మరి వీడికి సంబంధించి వీడికి ఎలాంటి శిక్ష పడాలి? ఉరి తీయాలా, చెప్పుతో కొట్టాలా? ఎందుకంటే వీడికి కూడా తల్లి, అక్క, చెల్లి, భార్య ఉంటారు కదా. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు సేఫ్గా ఉండాలి, కానీ పక్కన వేరే మహిళలు మాత్రం ఈ విధంగా బలవ్వాలా అంటే మీరేం చెప్తారు? కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళలకి చెప్తున్నది ఒకటే అని చెప్పొచ్చు. బయట ప్రయాణించేటప్పుడు మాత్రం అతి జాగ్రత్తగా ఉండండి. పక్కనున్న వ్యక్తులు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా ఒక కన్నేసి ఉంచండి. ముఖ్యంగా జోబు దొంగలు ఉన్నారు జాగ్రత్త కాకుండా కామాంధులు ఉన్నారు జాగ్రత్త అని దృష్టిలో పెట్టుకొని అతి జాగ్రత్తగా అయితే వ్యవహరించండి. మరి వీడికి మనం అతని ఫోటోని కూడా చాలా క్లియర్గా వేశాం కాబట్టి ఎక్కడైనా కనిపిస్తే ఎలాంటి శిక్ష వేయాలి, వాడిని అక్కడే ఏం చేస్తారు అనేది మాత్రం నేను మీకే వదిలేస్తున్నానని చెప్పొచ్చు. ఇలాంటి వ్యక్తులు ఎక్కడ అంతటా ఉన్నారు. ఆడవాళ్ళకి భద్రత లేని సమాజంలో బతుకుతున్నాం కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఆడవారిదే అని చెప్పొచ్చు. మరి ఇలాంటి పిచ్చి కుక్కలు అంతటా ఉన్నారు కాబట్టి మరి వీళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి అనేది కింద కామెంట్స్లో రాయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. Paradise. Next station, SBI Begumpet. SBI Begumpet. MMT. Next station, Paradise. Doors will open on the left. తరువాతి స్టేషన్ పారడైజ్. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. అగలా స్టేషన్